సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు పిజన్ టిప్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే చూస్తున్నారు కదా, నేను ప్రజెంట్ అయితే లాఫ్ట్లో అయితే ఉన్నా. సో బ్యాక్ సైడ్ అయితే మొత్తం చూడండి, ప్రజెంట్ అయితే బ్యాక్ సైడ్ లాఫ్ట్లో అయితే ఉన్నా. సో బయట అయితే వర్షం అయితే ఉంది ఫ్రెండ్స్, కింద వాటర్ అయితే కొంచెం అయితే వస్తుంది. ఎక్కువ ఏం వాటర్ లేదు, వాటర్ కాకపోతే లైట్గా అయితే వాటర్ ఉంది. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, ఇప్పుడైతే మనము పిజన్స్ అనేది ఫుడ్ అది ఇది మొత్తం లాఫ్ట్లోనే ప్రొవైడ్ చేస్తున్నాం కదా, అవి ఇట్లా అలవాటు అయితే అయిపోయినాయి. సో మీకు చిన్న బేబీస్ ఇట్లా పెట్టినాయి, ఒక ఎగ్ సీట్లు ఉన్నాయి కదా, అవి ఇట్లా మీకు అప్డేట్ అయితే ఇస్తాను చూడండి. సో వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం ఏం లేట్ లేకుండా. సో వీడియో అయితే లేట్ వస్తుంది కదా, అదే రీజన్, వర్షం పడుతుంది కదా, మీ అందరికీ అయితే తెలుసు వర్షం పడ్డప్పుడు అయితే వెళ్ళి ఉంటుందో. సో వర్షం పడ్డప్పుడు నేను ఇట్లా ఫుడ్ వేయడానికి పైనకి ఇట్లా రావడం ఇబ్బంది అవుతుంది. సో అంతే రీజన్. సో వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి చూడండి, నేను మొత్తం ఆల్ చిక్స్ ప్రజెంట్ సమ్మర్ సీజన్ చిక్స్ చూపిస్తాను. సమ్మర్ సీజన్ ఎండింగ్ చిక్స్లా ఇది ఒకటి చూస్తున్నా కదా, వైట్ ఐస్లా ఇది ఒకటి వెళ్ళింది. ఎగిరిపిస్తున్నాను చికెన్ అయితే మంచిగా రిజల్ట్ అయితే ఇస్తుంది నాకైతే. దీనైతే నేను ఉంచి ఇంకా కొంచెం ట్రైన్ చేసి దీనికి ఫ్లై అయితే చేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇది రెడ్ గల్సరా. సో ఇదైతే సేల్స్కి అయితే ఉంది. సో దీనికి ఒక వీడియో అయితే వేస్తాను నేను, ఇదైతే సేల్స్కి అయితే పెట్టేస్తాను నేను. ఇది ఇట్లా ఇప్పుడు సెకండ్ కల్లి క్లియర్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇది ఇట్లా హై ఫ్లయరే. సో ఎవరికైనా కావాలంటే చెప్పండి, ఇచ్చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం మన జాక్ దోబాస్లు వెళ్తున్నాయి, మీకు అప్పుడు వీడియోస్లో చెప్పినా కదా. సో అవి ఇవి సో గ్రోతింగ్ అయితే ఇప్పుడైతే పర్లేదు, ఈ లాఫ్లో వీటి నుంచి కొంచెం ఫ్రీ అయితే అవుతున్నాయి కదా పిజన్స్. సో చూస్తున్నారు కదా, ఇట్లాగైతే రివల్స్ పెట్టేద్దాం. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇదైతే లాస్ట్ 8th కల్లి కంప్లీట్ చేసుకుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది చూడండి, ఎడల్ట్గా అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఇది సమ్మర్ సీజన్. ఇది ఇలా చికెన్ తోటి ఇంకో పార్ట్నర్ ఉంది, అది ఇట్లా చూపిస్తాను. సో చూసుకోవచ్చు, దాని పార్ట్నరే అంటే తర్వాత బ్రీడ్ వెళ్ళింది. ఇది మేలే, అది మేలే. చూడండి, ఇది ఇట్లా సమ్మర్ సీజన్లో వెళ్ళిన చికే. దీన్ని ఇట్లా చూడండి క్లోజ్గా ఐస్, ఇది ఇట్లా వైట్ ఐస్. ఇది ఇట్లా రిజల్ట్ చాలా బాగా ఇస్తుంది. ఇంతకుముందు చూపించింది అది, ఇది 2 ఇస్తున్నాయి, ప్లస్ ఇది ఒక అది ఇట్లా ఇస్తుంది, ఈ 3 అయితే ఇస్తున్నాయి. సో ఇంకోటి వచ్చేసి ఫ్రెండ్స్ ఇదే. సో నా దగ్గర ఎక్కువ కలర్స్ అనేది ఇవే ఉంటాయి, నాకు ఇష్టమైన కలర్స్ ఇవి. సో జంగ్లీ కలర్స్ అయితేనే నాకు ఇష్టం ఎక్కువ. సో అందుకోసమే మీరు ఎక్కువ నా దగ్గర చూసి ఉండొచ్చు, అవే కనిపిస్తాయి. సో చూడండి, ఇది ఇట్లా ఫ్లై అయితే వేస్తుంది ఇప్పుడు. సో ఇదొకటి సమ్మర్ సీజన్లో వెళ్ళిన చిక్కి. సో ఇంకోటి వచ్చేసి ఫ్రెండ్స్, ఇది జాక్ దోబాస్లో అయితే వెళ్తుంది. సో ఇది కలర్ అయితే ఇప్పుడే మొత్తం ఇప్పుతుంది, అంటే చేంజ్ చేస్తుంది, ఇంకా చెప్పలేం. జాక్చీని అట్లా ఇట్లా అంటారు దీన్ని ఇప్పుడు ప్రజెంట్కి. సో నేను జాక్ దోబాస్ అని ఎందుకన్నా అంటే, దీన్ని ఇక్కడ రెక్కలు అనేది వైట్లో అయితే వచ్చేస్తున్నాయి, ఇంకా అస్తుండొచ్చు, అందుకోసమే జాక్ దోబాస్ అన్న. సో దీనికి ఇట్లా రెక్కలు అవి రాకపోతే దీన్ని జాక్చీని అంటారు, ఎందుకంటే రెక్కల పైన మచ్చలు వచ్చినాయి కదా. సో అది ఫ్రెండ్స్, ఇది ఇట్లా రోలర్. సో మీకు ఇప్పటిదాకా దీనికంటే ముందు చూపించింది అది ఇట్లా రోలర్. సమ్మర్ సీజన్ ఎండింగ్ బ్రీడ్స్ ఫ్రెండ్స్, ఇవి సమ్మర్లో ఎండింగ్ బ్రీడ్ ఇవే చూడండి. సో మీకు అప్పుడు వీడియోలో ఇట్లా చెప్పినా కదా, ఒక గ్రోతింగ్ అయిపోయింది అది అని. సో గ్రోతింగ్ అయిపోయిన పిజన్ అయితే ఇది, దాని పక్కన అది చూడండి. సో అది సైజ్ దేనంత ఉందంటే చూపిస్తాను. సో దాని సైజ్ అయితే చూడండి, దీనంత ఉంది. 2 సేమ్ అనిపిస్తాయి, చూస్తున్నారు కదా, 2 సేమ్ అనిపిస్తాయి. సో సమ్మర్ సీజన్ ఎండింగ్ బ్రీడ్స్ ఇవి 2. సో ఇది ఇట్లా అనుకోవచ్చు, ఇది ఇట్లా తగ్గుతుంది, దీనికంటే కొంచెం పెద్దది ఇది అంతే. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మన
ఇప్పుడు వర్షాకాలం అయితే వచ్చేసింది కదా, వర్షాకాలంలో ఫస్ట్ వెళ్ళిన చిక్ ఇది ఫ్రెండ్స్. చూడండి, నేను చేతులు అయితే తీసి చూపిస్తాను. దీని మదర్ అనేది దాన్ని వదులుతలేదు. చూడండి, ఇది కొంచెం బ్లాక్ కొడుతుంది నాకు. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్లాక్ అయితే హెయిర్స్ వస్తున్నాయి కదా. పీజన్కి ఫస్ట్ వచ్చే హెయిర్స్ ఫ్రెండ్స్ ఇక్కడనే. సో ఇక్కడ కనిపిస్తున్నాయి లైట్గా, ఇక్కడనే వస్తాయి ఇట్లా వింగ్స్ అనేది. ఇది ఇట్లా బ్లాక్లో వెళ్తుంది కావచ్చు కలర్. నాకేం కావాలంటే గల్సెరా కావాలి ఫ్రెండ్స్. ఇది కనిపిస్తుందా, ఈ టైప్ ఆఫ్ పీజన్స్ కావాలి నాకు ఇప్పుడు ప్రజెంట్ రూలర్స్లో. దానికైతే పెట్టేసినాం. సో ఇదైతే ఎగ్స్ ఉంది, వింటర్ సీజన్ ఎగ్స్ ఇవి. రైనీ సీజన్, వింటర్ సీజన్ అంటున్నా, రైనీ సీజన్ ఎగ్స్ ఇవి. ఈసారి దీన్ని ఎగ్స్ దీనికే పెట్టేసిన. ప్రతిసారి దీనికంటే ముందు ఒక ఫైవ్ బ్రీడ్స్ ఎగ్స్ ఏమో వాటినే తీసి పడేసిన ఫ్రెండ్స్, ఎందుకంటే దీంతో తీపియాల్సిన అవసరం లేదని. సో దీని పీజన్స్ అనేది దీంతో ఎందుకు తీపిస్తలేనంటే, సపోజ్ ఇప్పుడు ఇవి ఎగ్స్ ఉన్నాయి, వీటిల కింద ఒక ఎగ్ దీని కింద, ఒక ఎగ్ దీని కింద అలా పెడుతుండే నేను. ఇలా ఇది అనేది కాదు, వేరే దానిదైనా, ఇదే ఈ పేరుదైనా. సో అంతే చేస్తుండే. కాకపోతే ఈసారి ఎందుకో ఒక సీజన్ అయితే వచ్చింది కదా, ఒక సీజన్ అయితే తీపిద్దాం దీంతో. కానీ దీంతో తీపించిన చిక్స్ అనేవి పర్ఫెక్ట్గా వెళ్తాయి. అదేంటో మళ్ళీ రెండు చిక్స్ ఒకటి వెళ్ళినా గుడ్లకి వెళ్ళి అది ఇట్లా పర్ఫెక్ట్గా వెళ్తుంది, రెండు వెళ్ళినా అది ఇట్లా పర్ఫెక్ట్గా వెళ్తుంది ఫ్రెండ్స్, అంతే. సో అందుకోసం ఈసారి అయితే దీంతో తీపించిన. సో ఇవి ఇట్లా హై ఫ్లైయర్స్, దీని పీజన్స్ ఇట్లా మంచిగానే ఎగురుతాయి. సో ఇది ఇట్లా మంచి పోరాలే. సో ఓవరాల్గా వచ్చేసి ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో వచ్చేసి. సో నెక్స్ట్ వీడియో ఇట్లా ఇంకా వేరే కంటెంట్ తోటి వస్తున్నా. సో అది ఇట్లా వెయిట్ చేయండి. వేరే బ్రదర్ దగ్గర వెళ్ళి మనం తీస్తున్నాం. సో అదొక వీడియో వస్తున్నా. సో వీడియో నచ్చితే ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే వేసేయండి, ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్.